పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక మిడిలీస్టులోని కనీసం 7 దేశాల్లోని ముఖ్యమైన అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన స్టోరేజ్ గోదాములు, కమాండ్ సెంటర్లు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. రన్వేలు, రాడార్ సిస్టమ్స్, కొన్ని విమానాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను దాటుకుని ఇరాన్కు చెందిన ఒక పాత F-5 ఫైటర్ జెట్ కూడా లోపలికి ప్రవేశించి దాడి చేయడం గమనార్హం. ఇరాన్ దాడుల్లో అమెరికాకు జరిగిన నష్టం బహిర్గతమైన దానికంటే చాలా ఎక్కువగా ఉందని, మరమ్మతులకు బిలియన్ల డాలర్లు ఖర్చవుతాయని ఎన్బీసీ న్యూస్ కు అధికారులు తెలిపారు. ఇరాన్ దాడుల వల్ల జరిగిన వాస్తవ నష్టం గురించి పూర్తి వివరాలను అమెరికా రక్షణ శాఖ పంచుకోవడం లేదు. ఆ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా నష్టంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. పారదర్శకత లేకపోవడంపై పలువురు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు తీవ్ర ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పెంటగాన్ రికార్డు స్థాయి బడ్జెట్ ను అడుగుతున్న ఈ తరుణంలో వారాల తరబడి అడుగుతున్నా నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియటం లేదని చట్టసభ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్తో యుద్ధం కోసం నిధులు సమకూర్చేందుకు పెంటగాన్ అమెరికా కాంగ్రెస్ నుంచి $200 బిలియన్ పైగా కోరుతున్నట్లు సమాచారం. సంఘర్షణ మొదలైన మొదటి వారంలోనే అమెరికా తన సైనిక కార్యకలాపాల కోసం $11 బిలియన్ పైగా ఖర్చు చేసింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే మునుపటి సంవత్సరం కంటే 50% పైగా పెంచుతూ $1.5 ట్రిలియన్ రక్షణ బడ్జెట్ ను ట్రంప్ ప్రతిపాదించారు. 2026 సంవత్సరానికి గాను $838.5 బిలియన్ రక్షణ బడ్జెట్ ను అమెరికా కాంగ్రెస్ ఇప్పటికే ఆమోదించింది. ఇరాన్ దాడుల వల్ల జరిగిన నష్టం ఒకవైపు, పెరుగుతున్న యుద్ధ ఖర్చులు మరోవైపు అమెరికా రక్షణ శాఖకు పెను సవాల్గా మారాయి.